కలకడ జరి రెండు జిల్లాల సరిహద్దు, సత్యవతి నదీ తీరం, లక్షలాది మంది భక్తులు స్నానాలు ఆచరించే ప్రాంతం, బాహుదా నది పాతాళ గంగమ్మ తీరము, శంకుశూల ధీరుడైన శివుడు ఉన్న దేవాలయం, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన సిద్ధేశ్వర స్వామి నెలకొన్న ఈశ్వరుడి ఆలయం, భూమి నీరు అగ్ని గాలి ఆకాశం పంచభూతాలు నెలకొన్న శివాలయం, చంద్రగుప్త చేతుల మీదుగా నిర్మితమైన దేవాలయంగా, సత్యవతి పేరు మీదుగా పుట్టిన నది, సత్యవతి చేత పుట్టిన శివలింగం ఉన్న కలకడ జరిగా మరియు శ్రీ కామాక్షి సహిత సిద్ధేశ్వర స్వామిగా విరాజిల్లుతున్న ఈశ్వరుని గురించి ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏమంటే కలకడ జరికొనలో ఉన్న శ్రీ కామాక్షి సహిత సిద్ధేశ్వర స్వామి గురించి తెలుసుకుందాము. ఎపిసోడ్ 81. భూమి నీరు గాలి ఆకాశం ఇవి పంచభూతాలు. సమస్త సృష్టికి మూలాధారమైన ఈ పంచభూతాలు పరమేశ్వరుడు నుండి ఉద్భవించాయని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. విజయం జై విజయం, సర్వజన సముఖమునకు భక్త విజయం. ఈ శ్రీ కామాక్షి సహిత సిద్ధేశ్వర స్వామిని దర్శిస్తే పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయి. జరికోన శివాలయం నందు పరమాత్మ మహేశ్వర అట్టి పరమేశ్వరుణ్ణి జగన్మాతయగు పార్వతీ అమ్మవారు సృష్టిలోనే లయకారకులు పవిత్రమైన పాతాళ జరికోన శివాలయంలో నివాసులైనారు. జరికోన సత్యవతి నది, బాహుదా నది, పాతాళ గంగమ్మ తీరం నందు అర్ధ శిఖరమున వెలసియున్న పార్వతీదేవి పరమేశ్వరుడు శంకుశూల ధీరుడై వెలసియున్నారు. కోరిన వారి కొంగు బంగారమై, సంతానము లేని వారికి అనారోగ్య బాధలు పడుతున్న వారు మనసారా కొలిచి పలికితే మీ ముందు ఏ రూపంలోనైనా కనిపించి మీ కోరికలు తీర్చగలరు సిద్ధేశ్వర స్వామి. స్థల పురాణం. కడప జిల్లా సిద్ధవరం మండలాన్ని పాలించిన వైబందు రాజు అయిన చంద్రగుప్త మహారాజు ముద్దుల కుమార్తె సత్యవతి కన్య జీవితానికి ఆలయ నిర్మాణానికి అవినాభావ సంబంధం ఉందనేసి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. పెళ్లి కాకుండానే రాజకుమారి గర్భం దాల్చటంతో రాజు తలవంపులకు కారణమవుతుంది. నిండు సభలో తన కుమార్తెను దోషిగా నిలిపి న్యాయ కోవిదుల తీర్పును అర్థిస్తారు. ఈ సందర్భంగా సత్యవతి తలపై ఒక సర్పాన్ని చుట్టగా పెట్టి దానిపై పచ్చి కడవను ఉంచి కడవ నిండా కళ్ళు పోసి 7 పొలిమేర్ల దూరం కడవ పగలకుండా కళ్ళు కింద పడకుండా నడిచి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, లేకుంటే శిరఛేదనం చేయాలని న్యాయ పండితులు ఆదేశించినట్లు కథ ప్రచారంలో ఉంది. నాటి కళ్ళు గటే నేటి కలకడ. భక్తులు వెంటరాగా బయలుదేరిన సత్యవతి 7 పొలిమేర్లు దాటి కలకడ సమీపంలోని నదిని చేరగానే గర్భము మాయమై కడవలో శివలింగం ఉద్భవించినట్లు కథనం. తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకున్న అనంతరం జీవితంపై విరక్తి చెందిన ఆమె తూర్పు దిక్కుగా కొంత దూరం వెళ్ళి అంతర్ధానమైందని అంటారు. సత్యవతి అడుగిడిన నదికి సత్యవతి నది అని, కళ్ళు కడవలో శివలింగం పుట్టినందున కళ్ళుగట కాలక్రమేణ కలకట కలకడగా రూపాంతరం చెందినట్లు స్థల పురాణం. ఇలా ఉద్భవించిన శివలింగాన్ని వైబందు రాజులు ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారని అంటారు. ప్రతి ఏటా మాఘమాసంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సిద్ధేశ్వరుని ఇలవేల్పుగా కొలిచే కుటుంబాలు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు. ఈ ఆలయానికి సరిహద్దు నుంచి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామి
దర్శనార్థమై వచ్చు భక్తాదులకు సమీప గ్రామ ప్రజలు ఆయా సంఘాల ఆధ్వర్యంలో చలివేంద్రాలు అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. సత్యవతీదేవి అంతర్ధానమైన జరిలో మునిగిన తర్వాత ఎన్నో పాపాలు పోయి అనారోగ్యం నుంచి బయటపడినట్లు భక్తుల యొక్క నమ్మకం. పార్వతమ్మ తలపై గంగమ్మ అరెవో జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘ మాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల తగువును తెచ్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట అరెవో జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరెవో జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా ఆత్మా పరమాత్మా అంతా నీ ఆట మాలో జీవుడిగా ఉన్నది నీ వంట బ్రహ్మనే శిక్షించి చూపిన జగదీశ సత్యమే జీవమనే చాటిన
రాత్రి రోజున లక్షలాది మంది భక్తులు కేవలం స్నానమాచరించి దయ్యాలను వదిలించుకోవటానికి వస్తారంటే అతిశయోక్తి కాదు. ఇన్ని వందల సంవత్సరాలైనా ఈ సత్యవతి నదిలో నీరు ఇంకిపోకుండా ఉండటం ప్రత్యేకత. స్థానిక కలకడ పోలీసు వారి సేవలు మరువలేనివి. వందలాది మంది పోలీసులు వారి సాయంతో మహాశివరాత్రి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేవస్థానం సిబ్బంది శివరాత్రి ఉత్సవ కార్యక్రమాలు 5వ తేదీ 3వ నెల 2021, అంకురార్పణ 6వ తేదీ 3వ నెల 2021, ధ్వజారోహణము శేషవాహనము 7వ తేదీ 3వ నెల 2021, రావణ వాహనము 8వ తేదీ 3వ నెల, హంస వాహనము 9వ తేదీ 3వ నెల, మయూరి వాహనము 10వ తేదీ 3వ నెల, కళ్యాణ ఉత్సవము గజవాహనము 11వ తేదీ 3వ నెల, మహాశివరాత్రి శిఖర దీప దర్శనము, వృషభ వాహనము, రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన 12వ తేదీ 3వ నెల, జరికోన ఉత్సవము, యాలి వాహనము 13వ తేదీ, త్రినేత్ర ధారణ, మహానివేదన రథోత్సవము 14వ తేదీ 3వ నెల, కలకడ వేణుగోపాలస్వామి ఆలయంలో తోటోత్సవము 15వ తేదీ 3వ నెల 2021, వసంతోత్సవము, త్రిశూల స్నానము, సింహవాహనము 16వ తేదీ 3వ నెల 2021,
పార్వేట అశ్వవాహనము. అస్య శ్రీ మహామంత్రస్య ఋషి అనుష్టస్పంద సంకర్షణ స్వరూపణ్యనే తావదాన్యం సర్వరూపో యో వాధితం పరమపురుషం జేషం రుద్రదేవత అగ్నికాంతచం మయాష్టకాంగశతరుద్రాభిషేక వినియోగస్య సకలస్య రుద్రస్య రుద్రదేవత ఏకగాయత్రీ చందం త్రిస్యో అనుష్టభం త్రిస్యోః జ్ఞయం సప్తమానుష్టభం ద్వాక్షం పరమేష్టం ఋషిస్వరూపణ్యే వదాన్యం ఓం సాంబ సదాశివ ప్రీత్యర్థం శతరుద్రాభిషేక వినియోగస్య నమస్యంభవేవ చ అగ్నిహోత్రాత్మనే అంగుష్టభ్యాయ నమః ఓం మయం భవేవ చ దర్శపూర్ణమాసాహిత్యాత్మనే తర్జనేభ్యాయ నమః నమః శంకరాయ చ చాతుర్మసాహిత్యాత్మనే మధ్యమాభ్యాయ నమః మయస్కరాయ చ నిరూఢపశుమంధాత్మనే నమః అనికమాభ్యాయ నమః నమః శివాయ చ జ్యోతిష్టాత్మనే కనుష్టభ్యాయ నమః ఓం శివతరాయ చ సర్వయజ్ఞకృత్వాత్మనే కరతలపురుష్టభ్యాయ నమః నమః శంభవేవ చ అగ్నిహోత్రాత్మనే నమః ఓం హృదయాయ నమః ఓం శ్రీమయం భవేవ చ దర్శపూర్ణమాసాహిత్యాత్మనే శిరస్వాహా నమః శంకరాయ చ చాతుర్మసాహిత్యాత్మనే ఓం సకైవాశుటై మయస్కరాయ చ నిరూఢపశుబంధాత్మనే కవచాఊం నమః శివాయ చ జ్యోతిష్టాత్మనే నేత్రత్రాయణే ఔషటం ఓం శివతరాయ చ సర్వయజ్ఞకృత్వాత్మనే అస్త్రం పటం ఇతి భూర్భోస్సవరణ్యం ఇతి దిగ్బంధస్యాక్షతనం అవదల సంభవ బ్రహ్మాండమవస్య జ్యోతిస్ఫటికలింగమౌళీస్య తే నమః అస్య క్లాభూతాస్తతం రుద్రవార్ణాక్తతం జేయే ధ్రుయేయే జేయే దిస్వదే సిద్ధ్యయే ధ్రువపదం విప్రభోభానిష్టకం బ్రహ్మాండమవస్య జ్యేహి సవిత ఓం శ్రీ ఇమరుచ భాస్యమా ఓం భజంగే కంఠే కాలాగ్నిలలిత కోదండ హస్తిత గోదండాక్షతం మహాదేవాయ నమః హరణ్యనే నమః ఓం శంభవేవ చాయ నమః శివాయనే ఓం శ్రీరుద్రం త్రక్షే రుద్రక్షమాల సలిత స్వంభూర్తిభేద్యే ఓం శ్రీరుద్ర రుద్రసూక్త ప్రకటిభాభయాక్షం తే నమః ఓం సక్షం చ మే మయక్ష మే ప్రియక్షం చ మే సుఖాక్షం చ మే కామక్ష మే ఓం సోమక్ష మే భద్రక్ష మే శ్రయాక్షం చ మే వస్యక్ష మే యస్యక్ష మే భగిక్షం చ మే ధ్రువణక్ష మే యత్తక్ష మే దార్తక్ష మే క్షేమక్ష మే क्षेमक्ष मे धृताक्षं च मे विश्वक्ष मे महिक्षं च मे सविक्षं च मे ज्ञात्राक्षं च मे सुसक्षं च मे ॐ प्रसूसाक्ष मे शिरक्ष मे लयक्ष मे ऋतक्ष मे मृतक्षं च मे यक्षं च मे सोमाक्ष मे माक्ष मे जीवातक्ष मे दीर्घत्वक्ष मे ॐ नवित्रक्ष मे भयक्षं च मे सुगतं च मे शयनं च मे सुसाक्षं च मे सदा च मे सैध्यक्ष मे महादेवाय नमः शाम्भवे नमः हराय नमः शङ्करायणे इष्टाय त्रिपुरान्तकत्रिकालकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय नमः शिवाय सर्वेश्वराय सदाशिवाय नमः हरायणं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं दूर्वारुकबन्धनां मृत्योर्मृत्युञ्जयाय नमः शिवाय नमः हराय नमः प्रेक्षाय नमः शिवायने नमः. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.